సాక్షాత్తు బ్రహ్మదేవుడు, ఓ మునిపుంగవులారా, పూర్వము రావణుడు తీవ్రమైన తపస్సు చేసి తపస్సిద్ధి చేత మృత్యువు లేకుండా వరాన్ని పొందాడు. కానీ మానవుల వలన అతనికి చావు తప్పదు, అందులో సందేహం లేదు. దానికి నేను ఒక ఉపాయాన్ని తెలిపెదను, వినండి. విష్ణువే మనకు పరమోపాయము. అతడిప్పుడు భూలోకంలో వెంకటాచలమున విహరిస్తూ ఉన్నాడు. రాక్షస సంహారానికి అందరూ అతన్నే శరణు వేడాలి. మనమంతా వెళ్ళినంత మాత్రాన ఆయన కానరాడు. ఆ శేషాచలమంతా వెతకాలి. కొండ చర్యలయందు, నదులయందు, శలయేల ఎందు, గుహల ఎందు నిరంతరం మీరందరూ వెతకాలి. శ్రీహపతికి వెంకటాచలం మిక్కిలి ప్రియమైనది. అక్కడ ఆ పరాత్పరుడు మృగా పక్షి రూపాలను ధరించి లక్ష్మీదేవితోనూ నిత్యసూరులతోనూ క్రీడించుచున్నాడు. ఇక్ష్వాకు వంశస్థుడైన దశరథ చక్రవర్తి ఉత్తరార్ధి అయి వెంకటాద్రికి వెళ్ళెను.